ఓటీటీ లవర్స్ కు ఈరోజు అదిరిపోయే గుడ్ న్యూస్ వచ్చేసింది. ప్రతి వారం కొత్త సినిమాలు, వెబ్ సిరీస్ల కోసం ఎదురు చూసే ప్రేక్షకులకు ఈ వారం రెండు క్రేజీ సినిమాలు డిజిటల్ స్ట్రీమింగ్ కి వచ్చాయి. అందులో ఒకటి తమిళ స్టార్ హీరో విజయ్ నటించిన జన్నాయగన్ కాగా, మరొకటి యంగ్ హీరో కిరణ్ అబ్బవరం నటించిన చెన్నై లవ్ స్టోరీ. మరి ఈ రెండు సినిమాలు ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్నాయి, ఇందులో ఎవరు నటించారు, ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా విజయ్ నటించిన జన్నాయగన్ విషయానికి వస్తే, ఈ సినిమాపై విడుదలకు ముందే భారీ అంచనాలు నెలకొన్నాయి. తమిళ స్టార్ హీరో తలపతి విజయ్ నటించిన ఈ మూవీ వినోద్ దర్శకత్వం వహించారు. కేవీఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్పై ఈ సినిమాను తెరకెక్కించారు. అయితే థియేటర్లలో విడుదలైన తరువాత మాత్రం ఈ సినిమాకు ఆశించిన స్థాయిలో స్పందన రాలేదనే టాక్ వినిపించింది. బాక్సాఫీస్ దగ్గర అనుకున్న స్థాయిలో విజయాన్ని అందుకోలేకపోయింది. దీంతో విజయ్ అభిమానులు, సినీ ప్రేక్షకులు ఇప్పుడు ఈ సినిమా ఓటీటీ రిలీజ్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలోనే జన్నాయగన్ డిజిటల్ స్ట్రీమింగ్కు వచ్చేసింది. ప్రముఖ ఓటీటీ సంస్థ జీ5 ఈ సినిమా డిజిటల్ హక్కులను సొంతం చేసుకుంది. ఈ రోజు నుంచి అంటే ఆగస్టు 21 నుంచి జన్నాయగన్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. అంతేకాదు తమిళంతో పాటు తెలుగు, కన్నడ, మలయాళ భాషల్లో కూడా ఈ సినిమాను ప్రేక్షకులు చూసే అవకాశం ఉంది. థియేటర్లలో మిస్ అయిన విజయ్ అభిమానులు ఇప్పుడు ఇంట్లోనే ఈ సినిమాను చూసేయచ్చు. ఇక ఈ సినిమాలో విజయ్ సరసన పూజా హెగ్డే హీరోయిన్గా నటించింది. మమతా బైజు కీలక పాత్రలో కనిపించింది. యాక్షన్, పొలిటికల్ ఎలిమెంట్స్తో తెరకెక్కిన ఈ సినిమాను ఓటీటీలో ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారనేది ఆసక్తికరంగా మారింది. ఇక రెండో సినిమా చెన్నై లవ్ స్టోరీ. కిరణ్ అబ్బవరం, శ్రీ గౌరీప్రియ జంటగా నటించిన ఈ సినిమా థియేటర్లలో మంచి విజయాన్ని అందుకుంది. యూత్ని ఆకట్టుకునే ప్రేమ కథతో తెరకెక్కిన ఈ మూవీకి రవి నంబూరి దర్శకత్వం వహించారు. ఎస్కేఎన్, సాయి రాజేష్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించారు. థియేటర్లలో మంచి స్పందన అందుకున్న ఈ సినిమా కోసం ఓటీటీ ప్రేక్షకులు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఆ ఎదురుచూపులకు తెరదించుతూ చెన్నై లవ్ స్టోరీ కూడా తాజాగా డిజిటల్ స్ట్రీమింగ్కి వచ్చేసింది. ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ సోనీ లివ్లో ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతోంది. కిరణ్ అబ్బవరం, శ్రీ గౌరీప్రియ మధ్య కెమిస్ట్రీ, లవ్, ఎమోషన్స్తో తెరకెక్కిన ఈ సినిమా థియేటర్లలో చూడలేకపోయిన వారికి ఇప్పుడు ఓటీటీలో చూసే అవకాశం వచ్చింది. మొత్తంగా చూస్తే ఈరోజు ఓటీటీలోకి వచ్చిన ఈ రెండు సినిమాల్లో ఒకటి స్టార్ హీరో విజయ్ నటించిన జన్నాయగన్ కాగా, మరొకటి యూత్ఫుల్ లవ్ ఎంటర్టైనర్ చెన్నై లవ్ స్టోరీ. విజయ్ అభిమానులు జన్నాయగన్ కోసం, లవ్ స్టోరీలను ఇష్టపడే ప్రేక్షకులు చెన్నై లవ్ స్టోరీ కోసం ఓటీటీలోకి వెళ్ళొచ్చు. అయితే థియేటర్లలో ప్రేక్షకుల్ని మెప్పించలేకపోయిన జన్నాయగన్ ఓటీటీలో ఎలాంటి రెస్పాన్స్ తెచ్చుకుంటోంది? ఇప్పటికే థియేటర్లలో మంచి విజయాన్ని అందుకున్న చెన్నై లవ్ స్టోరీ డిజిటల్ ఆడియన్స్ను ఎంతవరకు ఆకట్టుకుంటుంది అనేది చూడాలి. మొత్తానికి ఈ వీకెండ్ ఓటీటీ లవర్స్కు మాత్రం ఈ రెండు సినిమాలు మంచి ఎంటర్టైన్మెంట్ ఇవ్వనున్నాయి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన దిశ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.